గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వీడియోలో మనం సి ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో అరవింద్ స్వామి, కార్తీ, శ్రీదివ్య నటించిన జ్యోతిక సూర్య నిర్మాణ సారథ్యంలో వచ్చిన సత్యం సుందరం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, యుక్త వయస్సులో తమ ఆస్తినంతటినీ బంధువుల వల్ల కోల్పోవాల్సి వచ్చి ఆ ఆస్తిని అంతటిని వాళ్ళకి అప్పగించి వైజాగ్ వచ్చేసిన సత్యం ఫ్యామిలీతో పాటు నివసిస్తుంటాడు. 22 సంవత్సరాల తర్వాత తను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసే తన చిన్నాన్న కూతురు పెళ్లికి వాళ్ళ గ్రామం తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ఆ పెళ్లిలో తనని ఎంతో ఆప్యాయంగా బావ అంటూ పిలుస్తూ, తనని గొప్పగా చూసుకుంటూ, గడగడ మాట్లాడేస్తూ, అతనికి ఏం కావాలో చూసుకుంటూ, అతన్ని ఎక్కడ తీసుకెళ్లాలో తీసుకెళ్తూ అన్నీ చూసే ఒక మనిషి తారసపడతాడు. అతడు ఎవరో సత్యం గుర్తించలేకపోతాడు. ఎంత ఆలోచించినా తను గుర్తుకురాడు. చివరికి ఆ రోజు రాత్రికి తను వెళ్ళవలసిన బస్సు మిస్ అవుతాడు. చివరికి తప్పక తనతో ఉన్న వ్యక్తి ఇంటికే వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ, ఆ ఫ్యామిలీ అంతా ప్రేమ, తను చిన్నప్పుడు అక్కడ వదిలొచ్చిన ఎవరికొకరికి ఇచ్చేమని ఇచ్చిన సైకిల్ని అతను చాలా అపురూపంగా చూసుకోవడం, దాన్ని ఒక దేవుళ్ళ చూసుకోవడం, ఇవన్నీ చూసి తను చలించిపోతాడు. చివరికి వాళ్ళకు కూడా చెప్పకుండా తిరిగి తను ఊరు వచ్చేస్తాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి తనకి ఉన్న సంబంధం ఏంటి, తను గుర్తొచ్చాడా లేదా అన్నది మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, సత్యంగా అరవింద్ స్వామి చాలా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ ఊరికి తను వెళ్ళాలని ఉంటుంది, అలా వెళ్ళకూడదని ఉంటుంది. ఆ ఫీలింగ్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సంతోషపడే విషయాలు కానీ, అతను తెలుసుకోలేకపోతున్నాడనే బాధ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా మనకు చూపించాడు. అదేవిధంగా ఇందులో మనకి సుందరంగా నటించిన కార్తీకి ఆ క్యారెక్టర్ కుట్టిన పిండినే చెప్పాలి. మనం ఊపిరిలో చూసిన ఆ క్యారెక్టర్ లాగే ఉంటుంది. ఎప్పుడు గలగల మాట్లాడుతూ, ఎంతో ప్రేమ, అందరి మీద ప్రేమ చూపిస్తూ చాలా చాలా బాగుంటుంది. తను కూడా కార్తీ చాలా బాగా చేశాడు. మిగతా క్యారెక్టర్లో అందరూ, రాజ్ కిరణ్ అందరూ కూడా బాగా చేశారు. గోవింద్ వసంత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మనం చాలా చిన్న విషయాన్ని, అంటే మనం చాలామందికి ఇది అందరికీ చాలా వరకు మనకు ఎదురయ్యే విషయమే. ఇది ఎవరో మనల్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళు మనకు గుర్తురారు. ఇలాగ ప్రతి ఒక్క జీవితంలోనూ కూడా కంపల్సరీగా జరిగే ఉంటుంది. అలాంటి చిన్న విషయాన్ని తీసుకొని దాని వెనక ఒక మానవతా విలువలు అవన్నీ మిక్స్ చేస్తూ చాలా చాలా బాగా రాసుకున్నాడు. ఒక 2 రోజుల కథని చాలా అద్భుతంగా, నాకైతే అద్భుతంగా తీసాడనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోర్ మీకు అనిపించినా సరే, చాలా సినిమా చూస్తున్నంతసేపు దాంట్లో లీనమైతే మాత్రం మన కళ్ళంటి నీళ్ళు రప్పిస్తాడు తను. అంత బాగా సినిమాలో మనం లీనమవుతాం. అందరినీ కూడా ప్రేమగా చూడాలి అన్న చిన్న సందేశం మనకు అంతర్లీనంగా ఉంటుంది. సో యాక్చువల్గా మనకి సత్యం క్యారెక్టర్ని పక్షులకి అన్నం పెడుతూ ఉంటాడు, చిలకలకి అన్నం పెడుతూ ఉంటాడు, ఇంట్లో పిల్లులు పెంచుతాడు, కుక్కలు పెంచుతాడు, పిట్టల్ని అలాగే వదిలేస్తాడు. అలాంటి వ్యక్తి కూడా నాకన్నా గొప్పగా మనుషులు చూసే వ్యక్తులు ఉన్నారా, మనకి జరిగే అన్యాయానికి మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి, అవసరం లేదు కదా, వాళ్ళని కూడా క్షమించాలి అనేటట్టు అవతల వ్యక్తిలో చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది చాలా విషయం. పావుని కూడా తను ప్రేమగా పెంచుతూ ఉంటాడు సుందరం. అంటే వాళ్ళని కూడా మనతో పాటుగా దానంతలో అదే వెళ్ళిపోతుంది కదా, దానికి ఎందుకు ఇచ్చేయాలి అన్నట్టు సుందరం చూసే క్రమంలోంచి రియలైజ్ అవుతుంటాడు, సత్యం రియలైజ్ అవుతాడు. అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మనం చూద్దాం అనుకుంటే, చిన్న కాన్సెప్ట్ అయినా సరే దాన్ని
చూపించే విధానం చాలా అద్భుతంగా ఉందని నేను చెప్తాను. మామయ్య కబుర్ల ద్వారా నా సజెషన్ ఏంటంటే, ఒక ఫీల్ గుడ్ మూవీ చిత్రం చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ చిత్రానికి వెళ్ళండి. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, ఆ ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టచ్చు, అయినా సరే కంపల్సరీగా ఇది లాంగ్ రన్లో మనకి కొన్ని సినిమాలు, గీతాంజలి ఆ టైంలో మనకు నచ్చలేదు, తర్వాత దాన్ని ఒక మాస్టర్ పీస్గానే తీసుకున్నాం. ఫ్యూచర్లో మనం ఈ సినిమాని చూస్తూ ఉంటే మనకి ఇది బాగా నచ్చుతుందని నేను చెప్పగలను. మరో వీడియోతో మళ్ళీ మామయ్య కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.